డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని ఖైరతాబాద్లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. భక్తులకు సాఫీగా ప్రశాంతంగా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గణేష్ చతుర్థి 7 సెప్టెంబర్ 2024న జరుపుకుంటున్నాం. గణేష్ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు గణేశోత్సవాలు జరుగుతాయి. పంచాంగం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సమయం ఉంది. నగరాన్ని బట్టి పూజ సమయంలో కొద్దిగా తేడా ఉండవచ్చు. హైదరాబాద్లో పూజ చేసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు శుభముహూర్తం ఉంది. ఆత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింత నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రారంభించారు.